నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నీటిని సంరక్షిస్తే అదే సంపద సృష్టిస్తుందన్న చంద్రబాబు. భూగర్భాన్ని జల బ్యాంకుగా మారుద్దామని యాడికి సభలో పిలుపు. శాఖల వారీగా అనంత జిల్లా ప్రోగ్రెస్ రిపోర్టు ముందు పెట్టిన సీఎం. పనితీరు తక్కువగా ఉన్న అధికారులకు హెచ్చరికలు. అమరావతికి చట్టబద్ధతతో దుర్గమ్మకు రైతుల మొక్కుల సమర్పణ. భవిష్యత్తులో ప్రపంచ స్థాయి నగరంగా మారాలని పూజలు. ఈ నెల 28న విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన. అదే రోజు పనులు ప్రారంభించనున్న చంద్రబాబు, లోకేష్. రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో వర్షం. పిడుగుపాటుకు మార్కాపురం జిల్లాలో 2 మృతి. అమెరికా, ఇరాన్ మధ్య 45 రోజుల కాల్పుల విరమణకు ప్రయత్నాలు. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్. ఇరాన్లోని బుషహార్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో బాంబులు. గల్ఫ్ దేశాలను వణికిస్తోన్న రేడియేషన్ భయం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2020 నాటి సత్తాం కులం లాకప్ డెత్ కేసులో మదురైలోని 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వ్యాపారి జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్ మరణానికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. శిక్షల ఖరారును వాయిదా వేసింది. ఈ కేసులో మొత్తం 10 మంది పోలీసులపై సిబిఐ కేసు నమోదు చేయగా విచారణ సమయంలో ఒక పోలీస్ అధికారి కోవిడ్ కారణంగా మృతి చెందారు. 2020 జూన్ 19న జయరాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి కుమారుడు బెనిక్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుని తన తండ్రిని ఎందుకు అరెస్టు చేశారని ఎస్ఐను ప్రశ్నించాడు. దీంతో పోలీసులతో ఎలా ప్రవర్తించాలో బుద్ధి చెబుతామంటూ ఇద్దరిని రాత్రంతా విచక్షణారహితంగా చిత్రహింసలకు గురిచేశారు. బాధితుల గాయాల నుంచి కారుతున్న రక్తాన్ని వారితోనే తుడిపించినట్లు విచారణలో వెల్లడైంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2020 నాటి సత్తాం కులం లాకప్ డెత్ కేసులో మదురైలోని 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వ్యాపారి జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్ మరణానికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. శిక్షల ఖరారును వాయిదా వేసింది. ఈ కేసులో మొత్తం 10 మంది పోలీసులపై సిబిఐ కేసు నమోదు చేయగా విచారణ సమయంలో ఒక పోలీస్ అధికారి కోవిడ్ కారణంగా మృతి చెందారు. 2020 జూన్ 19న జయరాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి కుమారుడు బెనిక్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుని తన తండ్రిని ఎందుకు అరెస్టు చేశారని ఎస్ఐని ప్రశ్నించాడు. దీంతో పోలీసులతో ఎలా ప్రవర్తించాలో బుద్ధి చెబుతామంటూ ఇద్దరిని రాత్రంతా విచక్షణారహితంగా చిత్రహింసలకు గురిచేశారు. బాధితుల గాయాల నుంచి కారుతున్న రక్తాన్ని వారితోనే తుడిపించినట్లు విచారణలో వెల్లడైంది. నీటిని సంరక్షిస్తే అదే సంపద సృష్టిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బ్యాంకుల్లో డబ్బు దాచినట్లే భూగర్భాన్ని జల బ్యాంకుగా మారుద్దామని అనంతపురం జిల్లా యాడికిలో పిలుపునిచ్చారు. వర్షాకాలం వచ్చేలోగా చెరువులు, సాగునీటి కాలువలు పునరుద్ధరించాలని నీటి సంఘాలకు నిర్దేశించారు. నదులు అనుసంధానం చేసి శ్రీశైలం జలాలు పూర్తిగా రాయలసీమకి వినియోగిస్తే ఇక కరువు అనే మాటే ఉండదన్నారు. పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని పంటలకు మళ్లించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అంటూ అనంతపురం జిల్లా యాడికిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత భూగర్భ జలాల పెంపు విధానాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఉత్తమ విధానాల గురించి కలెక్టర్, ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు. వాననీటిని ఒడిసిపట్టి భూగర్భాన్నే జలాశయంగా మారుద్దామన్నారు. వర్షాకాలం వచ్చేలోగా సాగునీటి సంఘాలు, అధికారులు సమన్వయంతో కాలువలు పునరుద్ధరించి చెరువులు నింపాలని సూచించారు. తద్వారా భూగర్భ జలమట్టం పెరగడమేగాక వ్యవసాయ విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. వచ్చే 6 ఏళ్లలో 30,000 కోట్ల ప్రభుత్వ నిధులతో రాయలసీమను ప్రపంచానికే హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తామని పునరుద్ఘాటించారు. 21 నెలలు 38,628 చెరువులుంటే 20,000 చెరువులు పూర్తిగా నింపగలిగాం. గత ఏడాదైతే 1.92 మీటర్లు భూమిలో నీరు పెరిగే పరిస్థితికి వచ్చింది. రేపు జూన్ కంతా మళ్ళా వర్షాలు వస్తాయి. ఆ సమయంలో 3 మీటర్ల కంటే తక్కువగా ఉండాలి. ఇది గాని మనం మెయింటైన్ చేయగలిగితే ఇంకా ఈ రాష్ట్రానికి నీటి ఎద్దడి ఉండదు. మీరు ఎట్లయితే డబ్బులు బ్యాంకుల్లో పెట్టుకుంటారో మీ గ్రామాల్లో జలాన్ని భూమిలో అయినా రిజర్వాయర్ అయినా పెట్టుకోగలిగితే అదే సంపదను సృష్టిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో అన్ని వాగులు, వంకలు, రివర్లన్నీ కూడా అనుసంధానం చేసే బాధ్యత మీదని కలెక్టర్గా ఆదేశాలు ఇస్తున్నా. మీ ప్రాంతాల్లో అన్ని చెరువుల్ని పూడికి తీయాలి. అన్ని చెరువులకు సప్లై ఛానల్స్ అన్ని ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే స్వచ్ఛందంగా వదిలిపెట్టాలి. ఒకవేళ ఎవరైనా కానీ వినకపోతే ఊర్లో ఉండే పెద్దలు నచ్చ చెప్పాలి. అప్పటికి కూడా వినకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది, దీంట్లో రాజీ లేదు. మైక్రో ఇరిగేషన్లో దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నామని సీఎం చెప్పారు. నదుల అనుసంధానంతో కరువును పారదోలవచ్చన్న చంద్రబాబు 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. నదుల అనుసంధానం జరగాలి. మోడీ గారు అడిగితే ముందు మీరు రాష్ట్రంలో చేయండి, తర్వాత దేశంలో కూడా చేస్తామని అన్నారు. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దీనివల్ల గ్రావిటీతో కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. నా జీవితాశయం శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. చేస్తే శ్రీశైలంలో నీళ్లన్నీ రాయలసీమకు ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. యాడికి కాలువకు నీరిచ్చినందుకు సభావేదికపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పాలనలో పరుగులు, అధికారులకు ముచ్చెమటలు. ఇది 1995లో సీఎం చంద్రబాబు అంటే. అనంతపురం జిల్లా యాడికి సభలో మళ్లీ పాత చంద్రబాబు కనిపించారు. శాఖల వారీగా జిల్లా ప్రోగ్రెస్ రిపోర్ట్ను ప్రజల ముందు పెట్టారు. పనితీరు తక్కువగా ఉన్న వారికి నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. డొంక తిరుగుడు సమాధానాలు చెప్పిన వారికి ఆ పప్పులు ఉడకవంటూ చురకనంటించారు. మున్ముందు ఆకస్మిక తనిఖీలకు సిద్ధంగా ఉండండంటూ హెచ్చరించారు. 1995 నాటి సీబీఐను చూస్తారని మొదటి నుంచి చెప్తున్నారని, సీరియస్గా తీసుకోకపోతే మీ ఇష్టమని అధికారులకు తేల్చి చెప్పారు. ఎవరు చూస్తున్నారు? కాలేజ్ ఎడ్యుకేషన్ 65%లో లోయెస్ట్ ఉన్నావు. గవర్నమెంట్ కాలేజ్ మాత్రం చూస్తాం సార్. ఇక్కడ బాగుంది. కేజీబీ జిల్లా, నీ జిల్లా అంతా అనంతపురం జిల్లా అంతా నేను అడుగుతున్నా. నువ్వు రీజనల్ డైరెక్టర్ కదా? నేను రీసెంట్గా వచ్చాను సార్, మొన్న వచ్చాను సార్. కుదరవు, శ్రద్ధ పెట్టు. 2 నెలల్లో ఇంప్రూవ్ కావాలి. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాను సార్. ఆర్ఈ ఉన్నాడా? పంచాయతీరాజ్ డిపిఓ రా. జిల్లా బాగలేదు, కారణం ఏంటి చెప్పు. గతంలో మనకు అంటే గ్రామ పంచాయతీ నుండి ఓన్ సోర్స్ రెవెన్యూ. నాకు అవన్నీ కథలు చెప్పొద్దు సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. ఈసారి నేను ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తా సార్. ఇప్పుడు గౌరవంగా మాట్లాడుతున్నా, రేపు గట్టిగా మాట్లాడతా. బీ క్లియర్, పని చేయించండి. స్వచ్ఛతా కార్యక్రమంలో డోర్ టు డోర్ ఇవన్నీ చేయడంలో 62% స్టేట్ ఉంది, జిల్లా 54 ఉంది, ఇక్కడ 65 ఉంది. ఇది కూడా నీదే డిపిఓ గారు, బాగాలేదు. మళ్ళీ చెప్తున్నా, రౌతు కొద్ది గుర్రం. నేను ఎప్పుడూ చెప్పాను మీకు, సిబిఎన్ 95 తప్ప 2014 కాదు. అందరికీ టైం ఇచ్చా. ఇప్పుడు అందరికీ చెప్తున్నా,
డిఎస్పీ గారు, గంజాయి ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టను, ఉతికి ఆరేస్తా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నాడా? కమ్ హియర్. కస్టమర్ సర్వీస్ కాడ రాజీ లేదు. కరెంటు విషయంలో మాత్రం 100% 24/7 ఇస్తున్నాం సార్. కొన్ని ఆర్డీఎస్ఎస్ వర్క్స్ జరిగినప్పుడు కొంచెం సప్లై ఆఫ్ చేస్తున్నాం సార్. కొద్దిగా అక్కడ ఏదైనా లో వోల్టేజ్ ఉంటే ఆడిట్ చేసుకో. మళ్ళా ఒకసారి నేను ఎన్నో R&B 6% వెనకబడ్డారు రాష్ట్రం కంటే. సార్ ఇంకా 300 కిలోమీటర్లు టండర్ స్టేజ్ అదేమా నాకు తెలియదు, ఎందుకు చెయ్యలేదు. ఎప్పటికీ వీళ్ళందరూ కూడా తృప్తిగా ఉండేవి చేస్తాం. జూన్ సార్, జూన్ కంప్లీట్ చేస్తాం సార్. జూన్కి కాదు, ఏప్రిల్ మే, జూన్లో వర్షాలు పడతాయి. జూన్ లోపల చేస్తాం. మేక్ అయిపోవాలి. మైనింగ్ డైరెక్టర్, ఇసుక సరిగా లేదు, 6% డిఫరెన్స్ ఉంది. వై? మీరు సొంతంగా మీ ట్రాక్టర్లో తీసుకుపోతానంటే ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తున్నారా? ఎక్కడా? నేను ఐఎమ్ వెరీ క్లియర్. అక్కడ జరిగితే మాత్రం నీ ఉద్యోగం పోయిందా? ఎక్కడ తీసుకుపోమన్నా ఫ్రీగా తీసుకుపోమానండి. మీ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘిస్తే రెగ్యులేట్ చేయండి తప్ప మీరు లేనిపోని చేయొద్దండి. 5 ఏళ్ల బాలుడు తన కళ్ల ముందే తండ్రిని దుండగులు హతమార్చారు. నేలకూలిన తన తండ్రి లేవకపోతాడని ఆ పసివాడి ప్రాణం అక్కడ ఎదురు చూసింది. చిమ్మ చీకట్లో ఎక్కడికి వెళ్లాలో తెలియక రాత్రంతా తండ్రి శవాన్ని పట్టుకునే ఎవరన్నా రాకపోతారా అని ఎదురు చూశాడు. ఎవరూ రాకపోవడంతో తెల్లారిన తర్వాత కిలోమీటర్కు పైగా నడిచి వెళ్లి అక్కడ కనిపించిన అంగన్వాడీ టీచర్కు విషయం చెప్పాడు. చిన్నారి మాటలు వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన ఘటనాస్థలికి వెళ్లి చూస్తే నిజమైంది. వెంటనే అంగన్వాడీ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో రాత్రి గాంధీ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన చూపర్ల హృదయాన్ని కదిలించింది. తెలారా మీ డాడీని కొట్టం నువ్వే అంటువే ఏడా బండ మీద ఉంటువే నువ్వేం చేస్తాంటివే లాంగుంటువే కొనుక్కుంటువే నిన్ను చూడలా వాళ్ళు పిలిచిండ్లేదా మళ్ళీ ఎవరెవరు కొట్టినది మీ డాడీని మళ్ళీ ఎట్లా పారు వాళ్ళు మీ మమ్మీ ఆడుంది ఏడా కొండ మీద రాత్రి అంతా ఆడుంటారు నువ్వు ఆడే ఉంటువా మీ డాడీ ఈడే ఉన్నా ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు అకాల వర్షం ఉపశమనం కల్పించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్న కండెలు తడిసిపోయి రైతులు అవస్థలు పడాల్సి వస్తోంది. గాలివానకు మామిడికాయలు రాలిపోయాయి. మార్కాపురం జిల్లాలో పిడుగుపాటుకు 2 మృతి చెందారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, మార్కాపురం జిల్లాల్లో వర్షం పడింది. కోనసీమ జిల్లాలో అనేక చోట్ల కుండపోత వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో వర్షపు నీటితో రహదారులు జలమయమయ్యాయి. అంబాజీపేట, అమలాపురం, ఐనవిల్లి, మామిడికుదురు, పి గన్నవరం, రాజోలు, మలికిపురం, సకినేటిపల్లె ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వాన పడింది. జిల్లాలో అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ వర్షాలు కొబ్బరి, అరటి తోటలకు మేలు చేస్తాయని రైతులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వాన పడింది. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్న కండెలు తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జీడి మామిడి, మిరప పంటలు నష్టపోయాయని రైతులు చెబుతున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం అంతా తడిసిపోయింది. ఏం చేయాలో ఏమీ లేదండి. మొత్తం అంతా కొట్టిపోయింది. ఆరబెడదామన్నా ఇప్పుడు మొలక ఎత్తాయండి. అనవసరంగా పోయింది, నోటుకొచ్చింది. ఏం చేయాలో ఏమీ లేదండి. గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే కొంచెం ఏమన్నా ఎకరానికి 50 బస్తాలు అయిపోయింది. మొత్తం రోడ్లే పోయింది. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం, బొట్టాయిగూడెం మండలాలతో పాటు మన్యం ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది.
ఉదయం నుంచి ఉక్కబోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షానికి వాతావరణం చల్లబడ్డంతో ప్రజలకు ఉపశమనం లభించింది. ఈదురుగాలులకు అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మామిడికాయలు పెద్ద ఎత్తున రాలిపడ్డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్జీనియా పొగాకు తోటలకు నష్టం కలిగే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగొండపాలెంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దాదాపు అరగంటకు పైగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఉదయం ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు మధ్యాహ్నం కురిసిన వర్షానికి ఉపశమనం లభించింది. పుల్లల చెరువులో మొక్కజొన్న ఫ్యాక్టరీ సమీపంలో పిడుగుపడింది. అక్కడ పనిచేస్తున్న కనయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో 4 గాయపడ్డారు. వీరిని ఎర్రగొండపాలెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరందరూ బీహార్ వాసులుగా గుర్తించారు. యండ్రపల్లి పొలాల్లో పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ పనులకు వెళ్లిన నాగయ్య మృతి చెందారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో గాలివాన బేభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. హనుమాన్ జంక్షన్లో రోడ్లు జలమయమయ్యాయి. విజయవాడ రూరల్ మండలం నున్న ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. ఆరబెట్టిన మొక్కజొన్న తడిసి రైతులకు నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు గంటపాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కుండపోత వాన పడింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు, రణస్థలం, సిగాడం, ఎచ్చెర్ల మండలాల్లో భారీ వర్షానికి మొక్కజొన్న పంట తడిసిపోయింది. వర్షానికి తడిసిన గింజలు రంగు మారిపోయే అవకాశం ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఓ కీలక ప్రతిపాదన తెరపైకొచ్చింది. 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించడం, హర్మూజ్ జలసంధిని తెరవడంపై ఓ ముసాయిదాను ఇరుపక్షాలకు మధ్యవర్తులు పంపారు. ఇది అయితే తాత్కాలికంగా జరిగే శాంతి ఒప్పందానికి హర్మూజ్ను తెరవబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. జలసంధిని తెరవకపోతే ఇరాన్లో విద్యుదుత్పత్తి కేంద్రాలు, వంతెనలను నాశనం చేస్తామని ట్రంప్ ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి యత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్, తుర్కీయే, ఈజిప్టు ముసాయిదా కాల్పుల విరమణ ఒప్పందాన్ని రూపొందించాయి. ఆ ప్రతిపాదనను ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ, అమెరికా మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్కాఫ్లకు పంపించినట్లు సమాచారం. తొలి దశలో 45 రోజుల పాటు కాల్పుల విరమణను ప్రతిపాదించారు. ఆ సమయంలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేసేలా ఇరువైపులా చర్చలు జరగనున్నాయి. ఒకవేళ చర్చలకు ఎక్కువ సమయం పడితే మరికొన్ని రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించనున్నారు. ఈ 45 రోజులు కాల్పుల విరమణ సమయంలో ఇరుపక్షాల మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిపి ఈ యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలని మధ్యవర్తులు భావిస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా కలిగిన హోర్మోజ్ జలసంధిని తెరవడం ఈ ప్రతిపాదనల్లో భాగంగా ఉంది. అయితే తాత్కాలికంగా కుదిరే శాంతి ఒప్పందానికి హోర్మోజ్ను తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలోని ప్రతిపాదనలు అమెరికా, ఇరాన్ అంగీకరిస్తాయా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఇరు దేశాల డిమాండ్లు, హెచ్చరికలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. తమకు జరిగిన నష్టానికి ఆర్థిక పరిహారం చెల్లించాలని ఇరాన్ పట్టుబడుతోంది. భవిష్యత్తులో తమపై మళ్లీ దాడులు చేయబోమని స్పష్టమైన హామీ ఇస్తేనే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని స్పష్టం చేస్తోంది. అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తామని ఇరాన్ పట్టుబడుతోంది. అటు ఇరాన్తో లోతైన చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే, హోర్మోజ్ను తెరవకపోతే ఇరాన్లో వంతెనలు, విద్యుదుత్పత్తి కర్మాగారాలను నామరూపాలు లేకుండా నాశనం చేస్తామని పునరుద్ఘాటించారు. హోర్మోజ్ జలసంధిని తెరిచేందుకు ఇచ్చిన 10 రోజుల గడువును అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రంప్ పొడిగించారు. ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబుల వర్షం కురిపించడానికి ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ప్రణాళికను సిద్ధం చేశాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ సైతం అనేక డిమాండ్లను తెరపైకి తెచ్చింది.
గాజా లెబనాన్ తరహాలో కేవలం కాగితాల మీద కాల్పుల విరమణ ఉండకూడదని ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా తెలియజేసింది. తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాయలో ట్రంప్ పడిపోయారని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్ అన్నారు. నెతన్యాహు ఆదేశాలు పాటిస్తే ఈ ప్రాంతం మొత్తం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. బెజవాడలో ఉగ్రమూలాల కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 9 నుంచి 2వ విడత కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. విదేశీ హ్యాండళ్లతో పరిచయాలు, భారత్లో దాడులకు ప్రణాళికలు, బెనెక్స్ గ్రూపును తెర వెనుక నుంచి నడిపింది ఎవరు వంటి అంశాలపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. విజయవాడ కేంద్రంగా వెలుగు చూసిన ఉగ్రవాద సంబంధాల కేసులో నిందితుల రిమాండ్ను ఈ నెల 20 వరకు కోర్టు పొడిగించింది. నిందితుల రిమాండ్ సమయం ఇవాళ్టితో ముగియడంతో రాజమండ్రి జైలు నుంచి వారిని విజయవాడ కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరిచారు. ఇదే సమయంలో 6 నిందితులను మళ్లీ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు 2వ విడత కస్టడీ కోసం కోర్టు అనుమతించింది. అనంతరం నిందితులను తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. విదేశీ హ్యాండ్లర్ అల్ హకీం షుకూర్తో సామాజిక మాధ్యమాల్లో పరిచయం తర్వాత జిహాదీ భావాలు తీవ్రమయ్యాయని తొలి విడత కస్టడీ సమయంలో నిందితుల నుంచి పోలీసులు కొంత సమాచారం రాబట్టారు. దేశంలో ఐసిస్ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు అల్ హకీం షుకూర్ ప్రయత్నించినట్లు వెల్లడించారు. షుకూర్ ఆదేశాల మేరకే నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ కార్యకలాపాలను భారత్లో విస్తృతం చేయడం, ఆత్మాహుతి దాడులకు పాల్పడేలా యువతను ప్రేరేపించడమే లక్ష్యంగా పనిచేశామని చెప్పినట్లు తెలిసింది. అందులో భాగంగానే బెనెక్స్ కామ్ పేరిట సామాజిక మాధ్యమాల్లో పలు గ్రూపులు ఏర్పాటు చేశామని చెప్పినట్లు సమాచారం. బెనెక్స్ కామ్ గ్రూపుల్లో పాకిస్తాన్ దేశీయులు సభ్యులుగా ఉన్నారంటూ నిందితుల నుంచి కొంత సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు రాబట్టగలిగాయి. భారత్లో విధ్వంసం సృష్టించేందుకు అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను వారి ద్వారానే తెప్పిస్తానంటూ అల్ హకీం షుకూర్ చెప్పినట్లు కొందరు నిందితులు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. 2వ విడత కస్టడీలోకి నిందితుల నుంచి మరిన్ని వివరాలు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రాబట్టనున్నారు.